నమస్కారం, నా పేరు సుభాషిణి. నేను మల్యూర్ ఆర్ట్స్ ఫౌండర్. నేను మల్టిపుల్ మీడియం ఆర్ట్స్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఫ్లవర్స్ చేస్తున్నాం అన్నమాట. దీంతో పాటు దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ బ్యాంబూ స్టిక్స్ అన్నమాట. చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఒక టేపు, సీజరు, తర్వాత దానికి వేసే గ్లూ అన్నమాట. తర్వాత దానికి చిన్నదిగా బడ్స్ అన్నమాట. ఇదే యూస్ చేస్తున్నాము. చూపించాను కదా ఈ పైప్ క్లీనర్స్. దీని ద్వారా మన డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్ బొకే కానీ, ఇప్పుడు వినాయక చవితి, వరలక్ష్మి పండుగ వస్తుంది కదా, దానికి మాలలు, ఇంకా చిన్న చిన్న పువ్వులు, ఇంకా అలాంటిదన్నీ చేసుకోవచ్చు. డెకరేటివ్ ఐటమ్గా చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇంట్లో వండుకొని మనం చిన్న చిన్నదిగా క్రియేటివిటీగా చేసి మనకి ఎవరికైనా ఇవ్వచ్చు. తర్వాత ఎవరికైనా అంటే మన చిన్న బిజినెస్ లాగా చేసి కూడా ఎవరికైనా అమ్మవచ్చు అనమాట. స్మాల్ దీనికి మనం ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. ఫస్ట్ ఈ కలర్, పింక్ కలర్ తీసుకుంటున్నాము. తీసుకొని దీన్ని మెల్లగా ఏం చేయాలి, మన చెయ్యి అంతా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా హోల్డ్ చేయాలి. ఒక్కొక్కటిగా హోల్డ్ చేసుకుంటూ చిన్నదిగా ఇట్లా రావాలి. ఇలా చేసుకుంటూ రావాలి స్లోగా, చిన్నగా. దీన్ని ఎక్స్ట్రాగా కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటూ ఇట్లానే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఫ్లవర్ వచ్చేదాకా. దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేసి ఒక్కొక్కటిగా ఇట్లా జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి అన్నమాట. ఒక్కొక్క దాన్ని ట్విస్ట్ చేసుకుంటూ ఇట్లా రావాలి. చిన్నగా ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. వచ్చిన తర్వాత మనకు ఒక ఫ్లవర్ లుక్ వస్తుంది ఇట్లా. తర్వాత ఎల్లో కలర్ తీసుకుంటాము. ఎల్లో కలర్ తీసుకుంటూ దానికి చిన్నదిగా బడ్ ఇవ్వాలి కదా, దానికి ఇట్లా రోల్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇట్లా చేసుకున్న తర్వాత గమ్ బోర్ చేసుకోవాలి చిన్నగా. తర్వాత లోపల చిన్నగా ఇట్లా అతికియాలన్నమాట. తర్వాత ఇది స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిన తర్వాత మనము ఒక స్టిక్ తీసుకోవాలి. బ్యాంబూ స్టిక్ ఇందాక చూపించాను కదా, ఆ స్టిక్ తీసుకుంటూ ఒక గ్రీన్ కలర్ టేప్ ఇట్లా ఉంటుందన్నమాట. ఫస్ట్ చిన్నగా దీనికి గమ్ పోర్ చేసిన తర్వాత చిన్నగా పోర్ చేసిన తర్వాత స్టిక్ని ఫస్ట్ బేస్ చేయాలి. తర్వాత టేప్ని ఇట్లా చుట్టుకుంటూ రావాలి. చిన్నగా ఇట్లా చుట్టుకుంటూ రావాలి టేప్ని. ఇప్పుడు 2 చిన్న ఫ్లవర్ చూశారు కదా, ఇప్పుడు పెద్ద ఫ్లవర్ చేస్తాము. ఫస్ట్ ఒక లైన్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ తీసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి మళ్ళా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక లైన్ తీసుకోవాలి. దాన్ని తీసి దీని లోపల తీసుకొనేసి దీన్ని ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి. ఇలాంటిది పెట్టేసుకొనేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లా ఒక లీఫ్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఒక ఫ్లవర్ పెటల్స్ రెడీ అయిపోతుంది. సేమ్ ఇట్లానే 5 పెటల్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా 5 పెటల్స్ తీసిన తర్వాత ఒక ఫ్లవర్స్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు చిన్నగా బడ్స్ తీసుకుంటాము. ఇలాంటి చిన్న చిన్నది దొరుకుతుంది బయట షాప్లో. మనం దీనికి తగినట్ల తీసుకునేసి ఒక్కొక్కటిగా దీన్ని తీసుకునేసి ఇట్లా 3గా తీసుకునేసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ ఎల్లో కలర్ ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా రొటేట్ చేసుకోవాలి. ఒక బ్యాంబూ స్టిక్ తీసుకోవాలి చిన్నగా, దీన్ని కూడా కవర్ చేసుకోవాలి. ఇట్లా రొటేట్ మెల్లగా చేసుకుంటూ ఇప్పుడు మనం ఒక్కొక్క పెటల్స్ని ఇట్లా యాడ్ చేసుకోవాలి.
ఇట్లా రొటేషన్ చేసుకోవాలి. ఇట్లా ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అన్నీ తీసేయాలి. ఎక్స్ట్రాస్ తీసిన తర్వాత మెల్లగా టేప్ తీసుకుంటూ ఇట్లా రోల్ చేసుకోవాలి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మనకు ఎట్లా కావాలనో అట్లా నచ్చిన ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఇందాక చూసాం కదా చిన్న ఫ్లవర్స్, ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా డిఫరెంట్గా చేసుకొనేసి ఇలాంటి చిన్నగా ఫ్లవర్ వాష్లో పెట్టుకోవచ్చు. ఇలాంటి చేసుకొని ఇట్లా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. పెద్దది చూసాం కదా పెద్ద ఫ్లవర్ వాషు, ఇలాంటి పెద్ద ఫ్లవర్ వాషు అదే దీంట్లో కలర్స్గా చేసుకోవచ్చు. దీన్ని మల్టీ కలర్స్గా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మల్టీ కలర్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ కలర్స్లో కూడా చేసుకొని మనం ఇట్లా ఫ్లవర్ వాష్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వాషబుల్ ఐటమ్స్ అండి, ఎక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. నీట్గా ఉంటుంది. మనకు ఏ డస్ట్ ఉంటేనూ వాష్ చేసుకొని డ్రై క్లాత్తో డ్రై చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ చేసాం కదా, ఇప్పుడు మనం ఎవరికైనా బొకే ఇస్తాం కదా, ఫ్లవర్స్ ఇస్తాము, ఇంట్లో పూజలు పెట్టుకుంటాము. ఇప్పుడు ఫ్లవర్స్ బయట నుంచి తెస్తే ఒక 2 days ఉంటుంది, తర్వాత అది డ్రై అయిపోతుంది, దాన్ని తీసి డస్ట్బిన్లో వేసేస్తాము. ఈ ఫ్లవర్స్ అయితే మీకు ఎప్పటికీ ఉంటుంది. ఎవరికైనా ఇవ్వాలంటే కూడా వాళ్ళకి గుర్తుగా ఉంటుంది, మనకి ఎప్పటికీ ఏం కాదు. ఈ ఫ్లవర్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. సేమ్ దీంతోనే నేను ఒక లోటస్ లాగా చేశాను. ఇప్పుడు మనకు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇట్లా లోటస్ లాగా పెట్టుకొనేసి దాంతో చిన్నదిగా ఇట్లా దేవుడు విగ్రహం పెట్టుకొని మన పూజలో పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఇట్లా ఫెస్టివల్ టైమ్స్లో. ఆ దాంట్లోనే పైప్ క్లీనర్ తోటనే ఇట్లా కీ చైన్స్ చేసుకోవచ్చు. విధంగా కీస్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి చాలా ఇష్టమైన కీ చైన్స్ అనమాట. అంటే వాళ్ళకి నచ్చినట్ల వాడుకోవచ్చు, ఏం కాదు. వాళ్ళు నోట్లో పెడితే కూడా చిన్నపిల్లలకి ఏం కాదనమాట. వాషబుల్ ఉంటుంది. ఇదిగోండి మనం రకరకాలుగా కీ చైన్ చేసుకోవచ్చు. ఇది అన్నీ కూడా ఆ పైప్ క్లీనర్ తోటి మనం చేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి డెకరేషన్గా మన రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, మన ఇంట్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు అనమాట. చాలా రిచ్గా ఉంటుంది అనమాట, చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఇవ్వాలంటే కూడా మంచిగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇందాక పైప్ క్లీనర్ తోటి రకరకాలుగా ఫ్లవర్ చేసుకున్నాము, కీ చైన్ చేసుకున్నాము, ఇలాంటి ఫ్లవర్ వాష్ చేసుకున్నాము, ఇంకా ఇట్లాంటి బొకేస్ చేసుకొని తర్వాత ఇట్లా వాల్ హ్యాంగింగ్ కూడా చేసుకుంటున్నాము. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. మనం నా ఇన్స్టా పేజ్ వచ్చి మల్యూర్ ఆర్ట్స్. ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ.